దేవుడు ఒక పరిశుద్ధ పట్టణం నూతన యెరూషలేముని సృష్టించాడు ఆల్రెడీ. మనమందరము రేపటి దినాన ఆ నూతన యెరూషలేములో పాలిభాగస్థులము కావలసిన వారము. మన కొరకు కేటాయించిన స్థలాలు ఉన్నాయి. ఇక్కడ మనం భూములు కొనుక్కోవడానికి ప్రయాసపడుతున్నాం, కానీ ఉచితంగా ప్రభు మన కొరకు ఒక భూమిని కొనిపెట్టాడు. అక్కడ ఒక స్థలాన్ని కొనిపెట్టాడు. అది ఎక్కడో తెలుసా? పరలోకమందున్నది. అదే నూతన యెరూషలేము అంటున్నాడు. దాని కొరకు మనం ఎలా ఉండాలంట? సిద్ధపడాలి. పెండ్లి కుమార్తె వలె, పెండ్లి కుమారుడు రాక కొరకు ఎదురు చూస్తున్న పెండ్లి కుమార్తె వలె అందముగా అలంకరింపబడి సిద్ధపడి ఉండాలి. అలాగే ఆ నూతన యెరూషలేము కూడా ఆ రీతిగానే అలంకరింపబడి ఉన్నదంట. దాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. ఎలా స్వతంత్రించుకుంటావంటే నీ పరిశుద్ధతను బట్టి, నీ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టే. రక్షింపబడిన వారు మాత్రమే చేరగలిగిన ప్రాంతము, ఒక అద్భుతమైన సుందరమైన మన కొరకు అలంకరింపబడిన పట్టణం ఉంది అంటే కనుక అది నూతన యెరూషలేము. నీలో పరిశుద్ధత లేకపోయినా, రక్షణ లేకపోయినా ఈ అద్భుతమైన పట్టణంలోకి ప్రవేశించుట అసాధ్యము.